నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. దేవరా సక్సెస్తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటీవల ఈ సినిమా 50 రోజులు థియేటర్ రన్ కూడా ఫినిష్ చేసుకుంది. అదే జోష్లో ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్తో కలిసి వార్ 2లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందట. ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ సిరీస్తో వరల్డ్ వైడ్గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే ఈ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఓ నెల క్రితం ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ముగించారట మేకర్స్. ఇక ఈ షూటింగ్ కూడా మొదలు కాకుండానే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైజ్గా రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరొక అప్డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ పోస్టర్ రానున్న సంగతి సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్తున్నారు. జనవరి నుండి ఒకవైపు వార్ 2 షూటింగ్లో పాల్గొంటూనే నీల్ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు తారక్. కాగా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ అని ఎప్పటి నుండో అనుకుంటున్నారట. ఇప్పుడు ఈ టైటిల్నే అఫీషియల్గా ప్రకటిస్తారని తెలుస్తోంది. రవి బసూర్ సంగీతంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారట. మరి చూడాలి.